ఇప్పుడు నువ్వు గెలిచిన గర్వం ఉండాలి నీలో. నువ్వు గెలిచావు. ఓకే ఆది ఇక్కడ ఉన్నాడు, ఓడిపోయిన టీమ్ లీడర్. ఫస్ట్ వెళ్ళి ఇట్స్ ఓకే అని సెకండ్ ఇవ్వు. ఓకే బాధపడకు, ఇట్స్ ఓకే. లెఫ్ట్ లో ఉంటే లైట్ లో ఇస్తావేంటి? నీకు కనబడుతున్నాడు అది. ఇక్కడ ఉన్నారుగా. వచ్చి చూపిస్తారు చూడు ఆవిడ. రా 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 మాకు సార్. హాయ్ ఆది గారు. అదే మా మొహన్ చూడండి, ఆయన నుంచున్నాడు. చేతిని చూస్తున్నానండి. చిన్నప్పుడు ఆది కాదమ్మా, పెద్దయ్య కాదు. ఇంత ఇంత ఆయన ఎప్పుడు చూడు ఒక్క హగ్గు అంటున్నాడా. ఇంక ఇవాళ ఇగో మళ్ళీ అడగకూడదు. అతను ఆదికి సుష్మిత గారు హగ్ ఇస్తున్నారు. ఓకే డన్. ఇచ్చేయండి మేడం. అది గారు. ఏది అంత పెద్ద ఉన్నాడు ఆలి? ఏది అంత పెద్ద ఉన్నాడు ఆలి? ఏ ఆది అంటే ఓడిపోయాడు, ఫీల్ అవుతాడు చూడ. ఇప్పుడు ఈయనకి ఏడ కనబడతాడు ఆది? ఎక్కడ కనబడి చెప్పాలి. ఆయన మేం మాట్లాడితే కాదు ప్రదీప్, నీ మాటలే వింటాడు కాబట్టి నువ్వే ఆదితో మాట్లాడాలి. ఆదితో నేను మాట్లాడలేదు, నేను అలిగా. నేను కూడా అలిగా. మేము మాట్లాడుకోవట్లేదు, మాకు మాటలేవు. ఓకే ఓకే నేను డీల్ చేద్దాం. ఏం కాదు బ్రో. నిన్ను బ్రో అంటాడు, సైడ్ తప్పుకోయటరా. అఖిల్ కామెడీ చేస్తున్నాడు ఫైనల్లీ. నవ్య గారు, మీరు ఆది గారికి మీరు కూడా పాపం ఓదార్చండి. ఆయన ఆది గారు సీరియస్లీ వావ్, మంచి టాస్క్ డార్లింగ్. గెలిచి కూడా నువ్వు ఓడిపోయిన టీమ్ లీడర్ కి ఇద్దరు అందమైన అమ్మాయిల చేత హగ్గిప్పించావు. ఫిక్స్ అయ్యారు కదా, స్వీట్ హార్ట్ డార్లింగ్. నలుగురు కలిసి వేసుకుందాం. వేరే వాడు అవసరం లేదు అఖిల్, నీకు నువ్వే చాలు, నీకు నువ్వే చాలు. ఇప్పుడు క్లియర్ ఉంది. క్లియర్ ఏంటి? ఇందా నుంచి ఇక్కడే ఉన్నాడు, మా అందరు కనిపిస్తున్నాడు, ఈయన కనపట్లేదు. యార్ ఇప్పుడు నువ్వు బాయ్ అని చెప్పాలంటారు అందరికి తెలియదే. రాగానే మొదలెట్టారు సార్. ఇప్పుడు ఆయన గెలిచాడయా, నిన్ను టాస్క్ చేయమన్నాడు, చేసావు. ఇంక అదేం చూసావు? నవ్య హగ్గిచ్చింది ఆదికి, సుష్మిత హగ్గిచ్చింది ఆదికి, అది కూడా కాదంటాడు. ఇవి రెండు మళ్ళీ తీసుకుందాం. మీ అందరికి చెప్తున్నాను, మనందరికి ఉండేది ఒకటే లైఫ్ కాబట్టి అర్థం చేసుకొని ఎవరు ఏమన్నా కూడా ఇచ్చేయాలా? ఎవరేం అడిగినా ఇచ్చేయాలి. అగ్గుతో ఏం పోద్ది? అది కరెక్ట్, అది ఉండేది ఒకటే జీవితం. నువ్వు ఎందుకన్నా నువ్వు వస్తావు ఏదో చేస్తావు. అక్కడ చూడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు ఒకటే జీవితం అని. వదలండి సార్. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది మీరు వాళ్ళిద్దరి మధ్యలో కూర్చోవడమే. సార్ మా ఆదికి కూడా ఇవ్వండి సార్. లోపల నా పేరు చెప్పి సెట్ లో మొత్తం అందరిది లాగేస్తున్నారు సార్. అకౌంట్ నాది, బ్యాలెన్స్ మీదే. ఏంటండి ఇది? సరే ఇప్పటి వరకు అయితే ఓకే, కానీ ఇంకా తీసుకోలేరు. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంకా వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక్కటి కూడా మీకు రాదు. మాస్టర్ మీకైతే ఒక జీవితం కదా, 2-3 జీవితాలు ఉన్నాయి. అఖిల్ ఒకటి అన్నాడు కదా, రియాక్ట్ అవ్వరు ఎవరు. మనం ఎవరం ఏం పట్టించుకోవాలి. సారీ మనోడు ఈ గ్యాప్ లో ఒకటి ఏదో అన్నాడు, మనం ఎవరం పట్టించుకోలేదు. సారీ సార్, మళ్ళీ అదే చెప్ప. నేను ఏమంటున్నా అంటే, ఒకటే జీవితం నీకన్నా మాస్టర్ కి 2-3 జీవితాలు ఉన్నాయి. యాజ్ ఎ టీమ్ లీడర్ గా జహాంగీర్ పెర్ఫార్మ్ చేసింది నువ్వు చూడలేదు, కానీ నేనే పంపించాను. ఏ పాట అయ్యో తెలుసా? కొన్ని స్టెప్స్ ఆయనే నేర్పించారు కూడా. సారీ, ఈ గ్యాప్ లో అమ్మాయి కూడా ఒకటే ఇచ్చింది. మన చిన్న రియాక్ట్ ప్లీజ్ రెడీ, లూజ్ ఉండాలి. డైలాగ్, సేమ్ డైలాగ్. కొన్ని స్టెప్స్ ఆయనే నేర్పించారు కూడా. అరే మీ ఇద్దరు ఇలా ఒక్కటే ఉండరా చాలు రోజుకి, అదేదో చిన్న సాటిస్ఫాక్షన్. మీ ఉద్దేశం టీమ్ లీడర్ అంటే ఏం చేయాలి సార్? నా ఉద్దేశంలో టీమ్ లీడర్ అంటే రావాలి, ప్రతి దాంట్లో ఏదో ఇన్వాల్వ్ అవుతూ మాట్లాడుతూ ఉండాలి. ముందు రావాలి దగ్గర 9:30కి రావాల్సిన వాడివి, 9:30కి వచ్చావు. వచ్చి చిన్న పని ఉంటే చూసుకొని వచ్చా. నీ చిన్న పనులన్నీ ఇంకా చివరికి ఆ చిన్న పనులే మిగులుతాయి భయ్యా. ఇక అసలు వచ్చింది మీ టీం ని జహాంగీర్ కాదు, జతిన్. నేను జహాంగీర్ గాని రమ్మని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వచ్చావు. వాడి పనిష్మెంట్ ఇచ్చాం ఇప్పటి వరకు, నువ్వు వచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తాం. ఓకే, కింద కూర్చో. ఇంకా కిందకి. ఇండియన్ స్టైల్ ఓపెన్ ఇండియన్ స్టైల్. అఖిల్ చూపిస్తాడు చూడు, అఖిల్ చూపి. అయిన పనిష్మెంట్ నేను ఎందుకు తీసుకోవాలి? ఊరికే పొజిషన్ చూపించి లేచిపో. కూర్చో, కింద కూర్చో. అంటే నీ ఏజ్ కొంగదు నాకు తెలుసు. చేద్దాం. అదేదో ఒకటి ఇచ్చాడు, ఏదో
సక్సెస్ అయిపోతే చెప్పండి. Thank నాకు you. కడుపు నొప్పి వస్తుంది అందుకని అంటే నవ్వి వి హ్యాడ్ ఫన్ సార్. థ్యాంక్ యూ సో మీ మచ్. పనిష్మెంట్ తీసుకుని మీరు వెళ్ళండి. ఏంటండి ఇది? లైట్ కొంచెం దిగండి bro. ఎవడు బయటికి వెళ్ళమన్నాడు సార్? అయ్యో సగం కాదు. పక్కన అడ్డం వస్తుంది కిందికి ఇంకా పద బ్రో అందరం కలిసి వెళ్దాం పదండి. ఒక పని చేయండి రా, కింద ఏదైనా గొడుగు పెట్ట. కొడుకు బట్ ఈవిడ ఇలా ఉన్నారంటే అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు దెయ్యాల్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈవిడ ఇలా రెడీ అయ్యారు, ఇది ఈవిడ స్టైల్. ఇలా రెడీ అయితే మన దెయ్యం. రెడీ అవ్వకుండా ఓన్లీ త్రూ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటారని చూద్దాం. పోనీ అందరూ వస్తే కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది నీకు. లేడీస్ అందరు వెళ్ళిపోండి అమ్మా. ప్రదీప్ ఓకే కాదు అందరూ ఒకేసారి చేస్తారా? అందరూ ఓకే Okay. లేదా ఓ పని చేద్దాం, ఆ. ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క అడుగు ముందుకు వస్తుంది ఇట్లా, ఓకే తర్వాత ఇంకో అలా అలా అందరూ రెడీ సౌండ్. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో చంద్రవంక కోణంలోన సందె పొద్దు చీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది వాళ్ళిద్దరిని దెయ్యంలా కదా చేయమంది. ఫస్ట్ సుష్మిత ఏం చేసిందంటే, ఏరా పొద్దున ప్రొడక్షన్ నాకు పొంగల్ పెడతారా మీరు? ఆవిడేమో ఆవిడ కొంచెం వాటర్ తక్కువైంది ఇవాళ. నెక్స్ట్ 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 ఏనాడో ఆరిండిన వెలుగు నీదరికే నా పరుగు ఆనాడే కోరాను నీ మనసు నీ వరమే నన్నడుగు తలబా చేశారు మా మీరంతా. నేను ఎప్పటికీ చెప్తాను నన్ను, అది నువ్వు చెప్పింది కరెక్టే. బేసిక్ గా కంక్లూజన్ ఏంటంటే నిజంగా ఇక్కడికి వచ్చిన దెయ్యాలందరూ చాలా బాగా చేశారు. అందుకే మేమేమంటామంటే ఆడవాళ్లే దెయ్యాలు అంటారు. చిచ్చి అలా కదా, ఆడవాళ్ళకి ఏ పాత్ర ఇచ్చినా 100% జస్టిస్ చేస్తారు అంటున్నాం. అది ప్రదీప్. థ్యాంక్ యూ. ఓకే ఇదే మా అబ్బాయిలు చేయమనుంటే నిజంగా ఒక్కొక్కళ్ళలోంచి హాఫ్ బాటిల్ బయటకు వచ్చేది తెలుసా. ఒక్కసారి చూద్దామా? నార్మల్ గా చూపించిన మీకోటి శాంపుల్ గా. అది దెయ్యం ఈజీ అబ్బా. చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. భయ ఇదేంటి కసి దెయ్యం? కాదు గర్ల్స్ అందరూ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఇలా రియాక్ట్ అయ్యి వాళ్ళు చేశారు. చేశారు. అది వచ్చి ఇదేంటి అంటే మనిషి ఎలా ఉంటే మనిషి దెయ్యం కూడా అలా ఉంటది కదా. దయ్యం కూడా అలాగే ఉంది. ఇది వ్యాధి అన్నయ్య, ఆశలు పెట్టుకోక ఎక్కువ. మరి ఏదో ఒకటి చేయండి మరి చూసి.